రాజధాని అమరావతిలో యువతకు ఉద్యోగాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో రాజధాని అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన కోసం చేస్తున్న కృషిని వివరించారు. అమరావతిలో 41 కంపెనీలు, పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నాయని అధికారులు చెప్పారు. ఇక మొత్తం 48,711 కోట్ల పెట్టుబడితో 41,625 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో ఇప్పటికే రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వ్యవస్థలతో పాటు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మరోవైపు క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ వంటి హైటెక్ హంగులతో రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. వీటన్నిటికీ తోడుగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 4,500 ఎకరాల్లో రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. రాజధాని ప్రాంతానికి రైల్ కనెక్టివిటీ కోసం ఎర్రుపాలెం, నంబూరు మధ్య 57 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఈ సంవత్సరం రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయి.